కార్టూన్ ఛానల్ చూసి ఒంటికి నిప్పంటించుకున్న ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదరాబాద్ బాలాపూర్ వెంకటాపురంలో ఈ ఘటన జరిగింది. జియాగూడకు చెందిన మహిపాల్ 12 ఏళ్ల తనయుడు జయదీప్ స్థానికంగా ఓ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంట్లో ఉన్న జయదీప్ ఇంట్లో కార్టూన్ ఛానల్ చూస్తుండగా బొమ్మలు పెట్రోల్ పోసుకొని దహనమవుతున్న దృశ్యాలు చూశాడు. మంటల్లో కూడా అవి సంతోషంగా గంతులేస్తూ ఉండడంతో వాటిని అనుకరించాలని భావించాడు జయదీప్. కిరోసిన్ డబ్బా తీసుకొని మేడపైకి వెళ్లి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో రక్షించమంటూ పెద్దగా కేకలు పెట్టాడు. దీంతో హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పారు. అయితే అప్పటికే జయదీప్ శరీరం 70% కాలిపోయింది. ఉస్మానియాకు తరలించి చికిత్సనందించిన ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ జయదీప్ చనిపోయాడు. నిజంగా కార్టూన్ చూస్తూ జయదీప్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడా లేక మరేదైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. టీవీ కార్టూన్ షో ఓ బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. సరదాగా టీవీలో వస్తున్న షోను అనుకరించిపోయి ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. హైదరాబాద్ శివారు బాలాపూర్ పిఎస్ వెంకటాపూర్కు చెందిన వెంకటేష్ కొడుకు జయదీప్ 5వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే స్కూల్ నుంచి వచ్చాక జయదీప్ కార్టూన్ ఛానల్ చూస్తూ టీవీలో వచ్చిన సన్నివేశాన్ని అనుకరించాడు. డాబాపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలుడు మృతి చెందాడు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. ఓవర్ టు అరవింద్. బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. టీవీలో వస్తున్నటువంటి ఆ షోలోను అనుకరించబోయి ఈ విధంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. హైదరాబాద్ శివార్లోని బాలాపూర్ వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి గణేష్ మనుమడు బిడ్డ కుమారుడు గణేష్ మనుమడు జయదీప్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇదే జయదీప్ నివసించినటువంటి గ్రామం. అతని తాత గణేష్ ఇల్లు ఇదే. ఈ ఇంట్లోనే ఉంటూ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న జయదీప్ మొన్న గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో టీవీలో వస్తున్నటువంటి ఒక కార్టూన్ షోను చూశాడు. ఆ కార్టూన్ షోలో వస్తున్నటువంటి దాన్ని అనుకరించబోయాడు. మరి అనుకరించబోయి వెంటనే పైకి వచ్చాడు. ఇంటి పైకి వచ్చి తన ఇంట్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఒక బాటిల్లో కిరోసిన్ పోసుకొని తన ఒంటి పైన అంటించుకున్నాడు. అంటించుకొని 6 అగ్గిపుల్లలతో వెలిగించుకొని మంటలు చెలరేగిపోయాయి. ఒంటి నిండా కూడా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అతడు ఉపయోగించినటువంటి కిరోసిన్ బాటిల్. ఆ పక్కనే అగ్గిపెట్టె ఉంది. ఆ అగ్గిపెట్టెలో ఉన్నటువంటి 6 అగ్గిపుల్లలను తీసి తన ఒంటి పైన అంటించుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడికి రావడానికి కారణం బాబు ఆ మెట్ల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అతని తాత ఒక చిన్న పాక వేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఇదే పాక. జయదీప్ తాత పాక వేస్తున్నటువంటి క్రమంలో ఆ మంటలు అంటించుకొని తాతయ్య తాను మంటలు అంటించుకున్నాను, తనకేం కాలేదు చూడండి అని వాళ్లకు చూపించినటువంటి ప్రయత్నం. వాళ్ళు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బాబు ఒంటి పైన ఈ రకంగా మంటలు వస్తున్నాయని వాళ్ళు కేకలు వేయడంతో ఇంట్లో ఉన్నటువంటి బాబు మేనమామ నవీన్ పైకి వచ్చి ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేసినా అప్పటికే దాదాపు 80% పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్యాగులో ఆ రోజు మంటలు చెలరేగినటువంటి సందర్భంలో ఆ ఒంటి పైన ఉన్నటువంటి బట్టలు కానీ ఇతర వస్తువులన్నీ కూడా మాడి మసైపోయినటువంటి పరిస్థితి. ఇదే గోనసంచి ద్వారా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం. అయితే ఈ సంఘటన జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి అతని మేనమామ సాంబశివరావు ఉన్నారు. ఏం జరిగిందంటే ఆ రోజు మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేసిన అంత ఎత్తుగా ఎగిసిపడ్డాయా? పొద్దున సమయం 10:30 సమయంలో ఇంట్లో ఎవరు లేరు. మా బాబాయి మా పిన్ని ఇక్కడ చిన్న ఒక 10 మేకల కోసం ఒక గుడిసె వేస్తున్నారు. ఆ గుడిసె వేసే సమయం వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మా చిన్న తమ్ముడు గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నాడు. ఎప్పుడు బిల్డింగ్ పైన ఆడుకోవడానికి మేము కూడా ఎవరు లేరు. అందరూ పనులు అక్కడ లోపల ఉన్నారు. డైరెక్ట్గా బాబు మా తాత దగ్గరికి వచ్చి ఇక్కడ పోసుకొని మా తాతకు నిప్పు అంటించుకున్న తాతయ్య అని అన్నంతవరకు ఎవరికి తెలియదు. ఆ మాట అనకపోతే మాకు ఎవరికి తెలిసేది కూడా కాదేమో ఇంతవరకు. ఎప్పుడు ఈ కార్టూన్ షోలు చూస్తూ ఉంటాడా? ఎప్పుడు చూస్తుంటాడు సార్. ఏ సందర్భం వచ్చినా కార్టూన్ ఛానల్లో అన్ని ఛానల్లో చూస్తుంటాడు.
అన్ని ఛానల్లో చూస్తుంటాడు. ఆ నవీన్ కుమార్ ఒకటి భయపెడతాడు, కార్టూన్ చూడొద్దు, టీవీ చూడొద్దు అని బంద్ చేస్తాడు. నవీన్ బయటికి వెళ్తే ఈ కార్టూన్స్ చూస్తాడు అన్ని. తర్వాత ఆ రోజు కూడా చూసిన తర్వాత నవీన్ బయటికి వెళ్ళగానే డైరెక్ట్ మీదకి వచ్చేసిండు. ముందుగా మా తాతకు మా బాబాయ్కి చెప్తే మా నవీన్ ఊరికి వచ్చిండు. బిల్డింగ్ మీద రావాలంటే అట్లీస్ట్ 1 to 2 minutes పడుతుంది. ఆ పైకి వచ్చేసరికి వాడికి ఎట్లా ఆర్పాలో కూడా తెలియలేదు. అదే చేతులతో డైరెక్ట్గా తన మీద ఉన్న బట్టలు అంటుకున్న బట్టల్ని తీసేసిండు. ఆ ఆర్పే సమయంలో కూడా 2 చేతులు కూడా కాలిపోయినాయి మా తమ్ముడివి. అప్పుడే నేను పైకి వచ్చిన. మా తమ్ముడు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతూ పైకి పరిగెత్తుకొచ్చేసరికి అన్న జయదీప్ను కాపాడన్నా అంటే నేను వచ్చేసరికి నాకేం కనిపించలేదు. ఒక గోనపట్ట మాత్రం డబ్బా కింద కనిపించింది. ఆ గోనపట్ట లాగేసేసి ఆర్పేసినాం. ఇక ఇమీడియట్గా మా మేస్త్రి వాళ్ళు కూడా అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా బాబును మొత్తం ఒకటి బ్లాంకెట్లో తీసుకొని ఇమీడియట్గా 108 ఫోన్ చేద్దామంటే అట్లీస్ట్ 1 hour పడుతుంది అన్న ఉద్దేశంతో నా కార్లోనే డైరెక్ట్గా గ్లోబల్ అవేర్ ఆసుపత్రికి తీసుకుపోయినా. అక్కడ ఒక 2 గంటలు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ వాళ్ళు కూడా పిలిపించి 100% కాలిపోయింది బాబు, మీ అమ్మా నాన్నని పిలిపియండి అన్నారు. ఎప్పుడైనా కార్టూన్ షోలు చూసేటప్పుడు ఒక ఉద్విగ్నానికి కానీ ఏమైనా ఇంట్లో లొల్లి అల్లరి చేయడం కానీ పెద్ద కేకలు వేయడం కానీ అట్లాంటివి వేసే లేనప్పుడు ఖచ్చితంగా చేస్తారు సార్. మేము ఉన్నప్పుడు మాకు చాలా మంది మా పిల్లలు మమ్మల్ని చూసి మామ వచ్చిందని చెప్పి అంటారు. మేము లేనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. ఇట్లాంటి షో ఆ టైంలో వచ్చి ఉండిందా? ఎవరైనా చూసారా అప్పుడు? ఇంట్లో ఎవరు లేరు సార్. ఉంటే ఇంత దారుణం జరిగేది కూడా కాదు కదా సార్. ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళు ఉన్నోళ్ళు మేకల కోసం ఈ షెడ్ కడుతున్నారు. మా పిన్ని మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు, మా తమ్ముడు వాడు అక్కడే ఉన్నాడు. మేమేమో మా తమ్ముడు పెళ్ళి అని చెప్పి మా ఇంట్లో మేము అక్కడ బిజీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు ఈ ప్రాంతంలోనే మంటలు చెలరేగిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని మరకలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఆ మంటలు వచ్చిన తర్వాత అతన్ని ఇక్కడి వరకు లాక్కొని తీసుకువచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మసిగా, నల్లటి మసిగా పడిపోయింది. అంటే మంటలు ఏ స్థాయిలో చెలరేగి ఆ మంటల్లో చిక్కుకున్నాడో దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బాబు లేనటువంటి పరిస్థితి, మంటల్లో చిక్కుకొని ఒక షోలో వస్తున్నటువంటి దాన్ని అనుకరించబోయి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయిందనే మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అల్లారు ముద్దుగా ఇక్కడ ఉంచుకొని చదివిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ విధంగా ఈ బాబుకు ఈ రకంగా చనిపోయినటువంటి పరిస్థితి ఆ కుటుంబం పూర్తిగా విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ కుటుంబంలో ఒక పెళ్లి కూడా ఉంది. 1-2 రోజుల్లో పెళ్లి జరుగుతున్న సందర్భంలో వాళ్ళ ఇంట్లో పూర్తిగా ఓ రకమైనటువంటి విషాదం, మరో రకమైనటువంటి సంతోషం లేనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ నర్సింగ్తో అరవింద్ శర్మ, NTV.